ఈరోజే తెలంగాణ ఈసెట్ 2026 సంబంధించిన ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్స్. సో, నిజంగానే ఈరోజు రిలీజ్ అయితాయి అలాట్‌మెంట్స్. ఒకవేళ డిలే అయితే ఎప్పుడు రిలీజ్ అయితాయి కావచ్చు. అండ్ దాంతో పాటుగా మనకి సీట్ అలాట్‌మెంట్స్ రిలీజ్ అయితే ఎట్లా తెలుస్తది? సీట్ వచ్చిందా? రాలేదా? అని చెప్పి మనం ఈ వీడియో లోపల డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ ఈసెట్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా కూడా ఏ అప్డేట్ వచ్చినా వీడియోస్ చేసుకుంటాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. మీరు ఏ అప్డేట్ కూడా మిస్ అవ్వరన్నట్టు. సో, చాలా వీడియోస్ చేసుకున్నాం బ్రో. 2025లో కూడా చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ కూడా అసలు మిస్ చేయమన్నట్టు మనం. ఓకేనా? సీట్ అలాట్‌మెంట్స్ అయిన వెంటనే బ్రో సీట్ అలాట్‌మెంట్స్ రిలీజ్ అయినాయి అని చెప్పి అండ్ సీట్ అలాట్‌మెంట్స్ ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి డీటెయిల్డ్ వీడియో అనేది ఒకటి వస్తదన్నట్టు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్స్ మనకున్న అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు షెడ్యూల్ లోపల మెన్షన్ చేషిర్రు. ప్రొవిజనల్ అలాట్‌మెంట్స్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ 24 జూన్ 2026 అని చెప్పి. ఓకేనా? మనకు డీటెయిల్డ్‌గా డేట్ అయితే మెన్షన్ చేషిర్రన్నట్టు. 24 జూన్ 2026 అని చెప్పి మెన్షన్ చేషిర్రు. సో, దాని ముందు ఇంకోటి మెన్షన్ చేషిర్రు. ఏంది అంటే ఆన్ ఆర్ బిఫోర్ అంటే 24థ్ జూన్ 2026 రోజు ఆర్ అంతకంటే ముందైనా గూడా మనకు ఈ ఫేజ్ 1కి సంబంధించిన ఈ సెట్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటది. ఓకేనా? సో, మనకు ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ అనేది 21 జూన్ రోజే ఫ్రీజ్ అయిపోయినాయి. ఓకేనా? సో, వెబ్ ఆప్షన్స్ అనేది 21 జూన్ రోజు ఫ్రీజ్ అయిపోయినాయి. వెబ్‌సైట్ గూడా అలాట్‌మెంట్స్ ప్రాసెసింగ్ కోసం క్లోజ్ చేషిర్రన్నట్టు. ఓకేనా? సో, మనకి 21 జూన్ రోజే ఆల్రెడీ వెబ్‌సైట్ అనేది క్లోజ్ చేషిర్రు. అలాట్‌మెంట్స్ కోసము వెబ్ ఆప్షన్స్ కూడా ఫ్రీజ్ చేయడం అయితే జరిగింది. సో, ఆల్రెడీ మనకొక రోజు టైం 22 జూన్ రోజే మోస్ట్ ఆఫ్ ద అలాట్‌మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తారన్నట్టు. అండ్ 23 రోజు ఓకేనా? 22 రోజు అలాట్‌మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తే 23 రోజు సీట్ అలాట్‌మెంట్ అవ్వడానికి హై ఛాన్స్ అయితే ఉంటాయన్నట్టు. ఓకేనా? సో, లాస్ట్ ఇయర్ కూడా ఒక రోజు ముందే సీట్ అలాట్‌మెంట్స్ అయితే అయినాయి. అండ్ దాంతో పాటు రీసెంట్‌గా మనం చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఫేజ్ 2 అప్పుడు గాని, ఫేజ్ 1 అప్పుడు గాని వాళ్ళు ఇచ్చిన డేట్ కంటే ముందే అంతా ఎవ్రీథింగ్ ఓకే ఉందనుకో, వాళ్ళేం చేస్తదంటే 24థ్ జూన్ 2026 ఆర్ అంతకంటే ముందన్నారు గదా! సో, ఆ ముందు రోజు రిలీజ్ జేయడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఏంది గదా అంటే మనకు ఈ అలాట్‌మెంట్స్ ప్రాసెసింగ్ అనేది పెద్ద అంటే అంతా కూడా కంప్యూటరైజ్డే గాబట్టి, వాళ్ళు అంతా సెట్ జేసుకొని ఒకవేళ టెక్నికల్‌గా అంతా ఓకే ఉంది అనుకుంటే మాత్రం ఈ రోజే సీట్ అలాట్‌మెంట్స్ రిలీజ్ కావడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. అండ్ రీసెంట్‌గా మొన్న తెలంగాణ పాలిసెట్‌కి సంబంధించిన ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్‌మెంట్స్ ఉంటాయి గదా! ఈ ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్‌మెంట్స్ అనేది వాళ్ళు చెప్పిన డేట్ కంటే ముందే రిలీజ్ చేషిర్రన్నట్టు. ఓకేనా? సో, అట్లా ఉంటదన్నట్టు. సో, మనకి సీట్ అలాట్‌మెంట్స్ అనేది ఒకవేళ రిలీజ్ అయితే ఈరోజు రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ సీట్ అలాట్‌మెంట్ రిలీజ్ అయితే మాత్రము మనకు ఒక మెసేజ్ అనేది వస్తదన్నట్టు. ఓకేనా? సో, ఎవరికైతే మెసేజ్ వస్తదో సీట్ అలాట్‌మెంట్ రిలీజ్ అయిన తర్వాత వాళ్ళందరూ గూడా బ్రో అలాట్‌మెంట్స్ రిలీజ్డ్ అని చెప్పి నాకొక కామెంట్ పెట్టుర్రి. ఓకేనా? అలాట్‌మెంట్స్ రిలీజ్ అయినాయి బ్రో అని చెప్పి నాకొక కామెంట్ పెడితే నాకు క్లారిటీ వస్తదన్నట్టు. అలాట్‌మెంట్స్ రిలీజ్ అయినాయి అని చెప్పి. నేను గూడా మెసేజ్ రానోళ్ళు ఏం చేయాలని చెప్పి చెప్తా. ఓకేనా? సీట్ అలాట్‌మెంట్ అయిన ప్రతి ఒక్కరికి గూడా ఒక మెసేజ్ అనేది వస్తదన్నట్టు. సో, మనకు టీజీ ఈసెట్ 2026 అని చెప్పొచ్చి యూ ఆర్ అలాటెడ్ ఇన్ అని చెప్పి మనకు కాలేజ్ కోడ్ అనేది వస్తది. బ్రాంచ్ కోడ్ అనేది వస్తదన్నట్టు. తర్వాత డౌన్‌లోడ్ అలాట్‌మెంట్ ఆర్డర్ అని చెప్పి మనకిక్కడ అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ ఇస్తారన్నట్టు. అండ్ దాని తర్వాత పే ఆన్‌లైన్ ఫీ, సెల్ఫ్ రిపోర్టింగ్ ఓకేనా? సో, పే ఆన్‌లైన్ ఫీ అండ్ కంప్లీట్ యువర్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని చెప్పి మనకిక్కడ మెసేజ్ లోపల క్లియర్‌గా మెన్షన్ చేస్తారన్నట్టు. సో, సీట్ అలాట్‌మెంట్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ మెసేజ్ అనేది వస్తది. ఓకేనా? ఒకవేళ మెసేజ్ రాకపోయినా గూడా ఏం పర్వాలేదు. మన అఫీషియల్ వెబ్‌సైట్‌కెళ్ళి చెక్ జేసుకోవచ్చు. సీట్ అలాట్‌మెంట్ అయిన వెంటనే మన ఛానల్ నుండి నేను వీడియో పెడతా. ఎట్లా చెక్ జేసుకోవాలి అని జెప్పి, అలాట్‌మెంట్ ఆర్డర్ ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలి అని జెప్పి. సో, మీరు చేయాల్సింది ఒక్కటే. సీట్ వచ్చినోళ్ళు, మెసేజ్ వచ్చినోళ్ళు నాకొకసారి పెట్టుర్రి. బ్రో ఇట్లా అలాట్‌మెంట్స్ రిలీజ్ అయినాయి. అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి వీడియో పెట్టండి బ్రో అని చెప్తే నేను పెట్టేస్తా. ఓకేనా? నేను గూడా చెక్ చేస్తూ ఉంటా. కానీ ఒకవేళ నాకంటే ముందు మీకు ఇన్ఫర్మేషన్ తెలిసిందనుకో చెప్పేసేయరి. దాన్ని బట్టి మనం తొందరగా వీడియో చేసేసుకుందాం అన్నట్టు అలాట్‌మెంట్ ఆర్డర్ గురించి. ఓకేనా? మోస్ట్ ఆఫ్ ద టైమ్ సీట్ అలాట్‌మెంట్ అయిన ప్రతి ఒక్కరు కూడా మెసేజెస్ అనేది వస్తాయి. కానీ కొన్ని సార్లు ఓకేనా? ఇన్ సమ్ సిట్యుయేషన్స్ ఏంది కదా! ఆ సిట్యుయేషన్స్ అంటే ఒకవేళ టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా ఓకేనా? టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా మెసేజ్ అనేది రాదు. ఓకేనా? లేకపోతే మన దగ్గర సిగ్నల్ ఇష్యూస్ ఉన్నా మెసేజ్ అనేది రాదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంది కదా! అంటే మనకు ఇన్‌కమింగ్ లేకపోయినా ఓకేనా? మనకు మెసేజ్ అనేది రాదన్నట్టు.
టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, సిగ్నల్ ఇష్యూస్ కావచ్చు, ఇన్‌కమింగ్ కాల్స్ లేకపోయినా కూడా మనకు మెసేజ్ అనేది రాదు. సీట్ అలాట్‌మెంట్ అయ్యింది అని చెప్పి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ సీట్ అలాట్‌మెంట్ అయితే ఒక మెసేజ్ వస్తది. కానీ కొన్ని సిట్యుయేషన్స్ లోపల రాదు. మెసేజ్ వచ్చినా రాకపోయినా మీరు మన అనల్జెసిక్ ట్యూటర్ యూట్యూబ్ ఛానెల్‌ని ఫాలో అయితే బ్రో సీట్ అలాట్‌మెంట్స్ అయినాయి. మెసేజ్ వచ్చినా రాకపోయినా ఎట్లా చెక్ చేసుకోవాలి అని చెప్పి డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ అయితే మనం మాట్లాడుకుంటాం. కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ లోపల మనం అలాట్‌మెంట్ ఆర్డర్‌ని ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్‌ని ఎట్లా చేయాలి, ఆన్‌లైన్ ఫీ పేమెంట్ తర్వాత ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌ని ఎట్లా చేయాలి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ లోపల ఏ మిస్టేక్స్ చేస్తారని చెప్పి చాలా 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 ఇంపార్టెంట్ వీడియోస్ చేసుకుంటాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. ఓకేనా? సో డూ ఫాలో us for more content and సీట్ అలాట్‌మెంట్స్ అయితే మెసేజ్ చేయిరి. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్.